ఈరోజు ఏదైతే మహిళా దినోత్సవం జరుగుతుందో యావత్ భారత ప్రపంచంలోనే ఇది అత్యంత అవసరమైన రోజు. ఇది మనకి మహిళలందరికీ కూడా గౌరవప్రదమైన రోజు. ఈ పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా నేను మహిళల పట్ల గౌరవిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన ఆఫీస్లో హ్యూమన్ రైట్స్ ఆఫీస్లో మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మహిళలందరం కలిసి. ఇక్కడ విచ్చేసిన అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏంది ఫ్యూచర్ ఏంది మన మహిళలది, ఎక్కడ చూసినా అత్యాచారాలని లేకపోతే ఇంకా ఏవో ఆడం చేస్తున్నారు జనాలంతా. పిల్లలని చిన్న పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ 5 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలామె దాకా కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మనం మహిళలందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, నేను మహిళలందరం ఏటతాటికి వచ్చేసి ఎక్కడ ఏమి జరిగినా ఫస్ట్ మనం ఎంఆర్పిఎస్ తరఫుననే రావచ్చు, హ్యూమన్ రైట్స్ తరఫుననే రావచ్చు, ఇంకేమన్నా పార్టీల తరఫున నుంచే రావచ్చు, మనం ముందడుగు వేసి వాళ్ళని కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఇది ఇంతవరకే మనం మాపొద్దు. ఈ సందర్భంగా మనము ఈ కేకులు కట్ చేసుకొని ఇదంతా హ్యాపీ ఫీలింగ్స్ తెలియజేస్తూ ఇంతవరకే దీన్ని ఆపకుండా రాజకీయ రంగంలో కూడా మనం ప్రవేశం చేయాలన్న ఆలోచనతోని మనందరం ముందుకు రావాలి. మరి ఏది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఏంది, కార్పొరేటర్ ఎలక్షన్లు ఏమున్నాయి, ఇంకా ముందుకు వచ్చే ఎలక్షన్లు ఏమున్నాయి, దాంట్లో అందరం కలిసి ఎవరన్నా ఒకరు ముందుకు వస్తే మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అట్లకి కానీ చెల్లెలకనే ఒక చెల్లె ముందుకు వచ్చిందనుకో ఆమెకు సపోర్ట్ చేస్తూ మనందరం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఏం జరిగినా కానీ మేము ఎంఆర్పిఎస్ తరఫునే కానీ హ్యూమన్ రైట్స్ తరఫునే కానీ మేము ముందడుగు వేస్తాము. అదే ప్రకారంగా నేను ఎట్లా నడుస్తానో నా ఎంట ఉన్న ఈ మహిళలకు కూడా నేను అదే చెప్తున్నాను, అట్లనే ఉండాలి. ఇంకా మనం ఎదగాలి, అంచలంచలుగా ఎదగాలి. అంచలంచలుగా ఎదుగుతూ మనం ఏందో మన మహిళ అంటే ఏందనేది నిరూపించుకోవాలి అనేది నేను కోరుకుంటున్నాను. మరి మహిళల రిజర్వేషన్కి వస్తే 33% మనకు 33% మహిళలకు చట్టసభలల్లా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము, మా హ్యూమన్ రైట్స్ తరఫున కోరుకుంటున్నాము. ఇంకొకటి ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ మహిళలు అర్ధరాత్రి కానీ నా పగలే కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా మనోళ్ళు అందరూ ముందుకుంటారు, ఉండాలని కోరుకుంటూ వీళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను. ధన్యవాదాలు.